వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలకు శుభారంభం. తిరుచానూరులో శాస్త్రోక్తంగా అంకురార్పణ. తిరుపతి గ్రామదేవత సేవలో టీటీడీ చైర్మన్ ఈవోలు. చల్లని తల్లికి చీరా సార సమర్పించిన టీటీడీ ఉన్నతాధికారులు. తిరుపతిలో ముగిసిన మధుర కవి అనంతాళ్వార్ల తిరునక్షత్రోత్సవాలు. దేవేరి సమేత స్వామివారికి ఆళ్వార్లకు విశేష క్రతువులు. దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తెప్పోత్సవాలు ప్రారంభం. తెప్పలపై శ్రీ గోదాదేవి సమేత శ్రీకృష్ణ స్వామి విహారం. ఢిల్లీ టీటీడీ ఆలయంలో రేపటి నుండి వార్షిక బ్రహ్మోత్సవాలు. శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వేడుకగా అంకురార్పణ. శ్రీ మహాలక్ష్మి అంశగా తిరుచానూరులో కొలువైన శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలకు శనివారం రాత్రి ఆగమోక్తంగా అంకురార్పణ జరిగింది. ఇందులో భాగంగా ఆలయంలోని యాగశాలలో పాంచరాత్ర ఆగమ పండితులు, అర్చకులు శనివారం సాయంత్రం విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం తదితర క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం సేనాధిపతి ఉత్సవాన్ని నేత్రపూర్వంగా నిర్వహించారు. విశ్వక్సేనుల వారిని బంగారు తిరుచుపై కొలువు తీర్చి విశేష పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఆ తర్వాత మంగళ వాయిద్యాలు, బాజా భజంత్రీల నడుమ విశ్వక్సేనుల వారు తిరుచుపై తిరుచానూరు ఆలయ మాడవీధులలో ఊరేగుతూ వసంతోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం శుక్రవారపు తోటకు విశ్వక్సేనుల వారిని తీసుకువచ్చి వెంచేపు చేశారు. అక్కడ అర్చకులు ఆగమోక్తంగా క్రతువులు నిర్వహించి పుట్టమట్టిని సేకరించి ఆలయంలోని యాగశాలకు తీసుకువచ్చారు. యాగశాలలో మేధిని పూజ, మృత్సంగ్రహణం శాస్త్రోక్తంగా నిర్వహించి ఆగమోక్తంగా అంకురార్పణ చేశారు. రేపటి నుండి 3 రోజుల పాటు తిరుచానూరులో వార్షిక వసంతోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. అలమేలు మంగవు నీవన్నిట నేరు పరివి, అలమేలు మంగవు నీవన్నిట నేరు పరివి, చలములేటికి ఇక సమ్మతించవే, అలమేలు మంగవు నీవన్నిట నేరు పరివి, చలములేటికి ఇక సమ్మతించవే. తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లిని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు దంపతి సమేతంగా దర్శించుకున్నారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేకంగా నిర్వహించిన పూజల్లో పాల్గొని చీర, సారెలను భక్తి శ్రద్ధలతో సమర్పించారు. తిరుపతి గ్రామదేవతగా శ్రీ వెంకటేశ్వర స్వామి సోదరిగా వినుతికెక్కిన శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు భక్తులు వివిధ వేషధారణలతో తరలివచ్చి పొంగళ్లు పెట్టి పిండి దీపాలను వెలిగించి నైవేద్యాలను సమర్పించుకుని గంగమ్మ తల్లిని దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు దంపతులు తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న చైర్మన్ బిఆర్ నాయుడు దంపతులకు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, తిరుపతి మున్సిపల్ కమిషనర్ మౌర్య, టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం చైర్మన్ దంపతులు శ్రీ గంగమ్మ తల్లికి చీర, సారెలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి గంగమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో జయకుమార్ చైర్మన్ దంపతులను ఘనంగా సత్కరించారు.
అనంతరం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఎంతో చారిత్రక ప్రాశస్త్యం ఉన్న గంగమ్మ ఆలయ అభివృద్ధికి టీటీడీ నిరంతరం సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి వేడుకలు జరుగుతున్నాయి. మేమందరూ కూడా ఈ రోజు వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఏదైతే ఫార్మాలిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా టీటీడీ తరపు నుంచి అవన్నీ చేయటం కూడా జరిగింది. గత 2 నెలల నుంచి జరుగుతున్నటువంటి పనులన్నీ కూడా టీటీడీ ఆధ్వర్యంలో ఇవన్నీ జరిగినాయి. మీదట కూడా ఇదే సహాయ సహకారాలు ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశ్వరాయ. అలాగే టీటీడీ ఈవో జె శ్యామలరావు దంపతులు శ్రీ తాదయ్యగుంట గంగమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న శ్యామలరావు దంపతులకు తిరుపతి మున్సిపల్ కమిషనర్ మౌర్య, ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఈవో దంపతులు గంగమ్మ తల్లికి చీర, సారెలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో జయకుమార్ ఈవో దంపతులను సత్కరించారు. అనంతరం ఈవో జె శ్యామలరావు మాట్లాడుతూ ఎంతో ప్రసిద్ధి చెందిన తిరుపతి గంగ జాతరకు 4 రాష్ట్రాల నుండి ప్రజలు తరలి రావడం సంతోషకరమని, గంగమ్మ ఆలయ అభివృద్ధికి టీటీడీ 3,50 లక్షలను కేటాయించిందని వెల్లడించారు. తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతర సందర్భంగా భక్తులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ జాతర చైత్రమాసంలో చివరి వారంలో జరిగే 7 రోజుల జాతర కోసం వేలాది మంది భక్తులు ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు, తెలంగాణ నుంచి, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి కూడా ఎంతో వేలాది మంది వచ్చి తల్లిని దర్శించుకుంటున్నారు. అలాగే వెంకటేశ్వర స్వామి చెల్లెల కింద నమ్మే ఈ తల్లి కోసం టీటీడీ తరపు నుంచి వస్త్రాలు సమర్పించడం, స్వామివారి తరపు నుంచి వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది ఈరోజు. అలాగే ఈ ఉత్సవానికి, జాతరకి టీటీడీ తరపు నుంచి సుమారు 60 లక్షల దాకా ఏర్పాట్ల మీద ఖర్చు చేయడం జరిగింది. అలాగే ఎంతో ప్రసిద్ధి చెందిన దేవాలయ అభివృద్ధికి టీటీడీ తరపు నుంచి 3.5 కోట్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఈ పనులన్నీ కూడా త్వరలో ప్రారంభించడం కూడా జరుగుతుంది. ఓం నమో వెంకటేశ్వరాయ. తిరుపతిలోని పురాతన వైష్ణవ దేవాలయం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శ్రీ మధుర కవి శ్రీ అనంతాళ్వార్ల అవతార మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఏటా తమిళ సంప్రదాయంలో చిత్తిరై మాసంలో చిత్తా నక్షత్రం రోజు వీరి అవతార మహోత్సవాలను జరపడం ఆనవాయితీ. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో 3 రోజుల పాటు నిర్వహించిన తిరునక్షత్రోత్సవాలలో చివరి రోజైన శనివారం ఉదయం స్నపన తిరుమంజనం జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు ఆలయ ప్రాంగణంలోని శ్రీ అనంతాళ్వార్ సన్నిధికి వేంచేపు చేశారు. అక్కడ ఒక పీఠంపై దేవేరి సమేత స్వామివారు, మరో పీఠంపై శ్రీ అనంతాళ్వాన్, శ్రీ మధురకవి ఆళ్వార్లను కొలువు తీర్చారు. ఆపై విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం జరిపి పలు రకాల ఫలరసాలు, విశేష పరిమళ ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు అలాగే ఆళ్వార్లకు స్నపన తిరుమంజనాన్ని ఎంతో వేడుకగా నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు, ఏకాంగులు పాల్గొన్నారు.
ఇక ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన శనివారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామి వారిని సుందర శోభితంగా ఒక తిరుచుపై, మధురకవి ఆళ్వార్ అనంతాళ్వార్లను మరో తిరుచుపై అభిముఖంగా వేంచేపు చేశారు. అర్చకులు విశేష పూజలు నిర్వహించి కర్పూర హారతులను సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఉభయ దేవేరుల సమేత శ్రీ గోవిందరాజ స్వామివారు ఆళ్వార్లు తిరుచులపై ఆలయ మాడ వీధులలో మంగళ వాయిద్యాల నడుమ ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. అనంతరం మధురకవి ఆళ్వార్ సన్నిధిలో టీటీడీ పెద్దజేర్ స్వామి ఆధ్వర్యంలో సేవాకాలం సాతుమొర నిర్వహించారు. మధురకవి ఆళ్వార్ అనంతాళ్వార్లకు శ్రీ గోవిందరాజ స్వామివారికి ధరించిన పుష్పమాలిక, వస్త్రం, సటారీలను సమర్పించారు. దేశ భద్రత, సమగ్రత, ప్రజల సంరక్షణ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుమలలోని ఆస్థాన మండపంలో 108 మంది వేద పండితులచే మన్యుసూక్త పునశ్చరణ పారాయణం నిర్వహించారు. నరసింహ జయంతి సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి ఆనంద తీర్థాచార్యులు ప్రారంభించారు. అనంతరం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వేద పండితులచే భారతదేశం సుభిక్షంగా ఉండాలని మన్యుసూక్త పునశ్చరణం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనంద తీర్థాచార్యులు ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. నేడు నరసింహస్వామి జయంతి. భగవంతుని అనేక అవతారాల్లో ఒక్కొక్క అవతారము ఒక్కొక్క వైశిష్ట్యాన్ని చూపిస్తుంది. ఆ పరమాత్మని సర్వావతారముల శక్తి ఒకటే అయినా ఒక్కొక్క అవతారంతో ఒక్కొక్క పనిని తాను మనతో చేయిస్తూ ఉంటాడు. ఆ నరసింహ ఉపాసకులకు ఎలాంటి పీడలు, బాధలు, కష్టములు రాదు. మన సనాతన ధర్మము మనంతట మనం నడుపుతూ ఉంటే ఓర్వలేని దుష్ట శక్తులు మన హిందూ ధర్మాన్ని సమూలంగా నాశనం చేయాలని చెప్పేసి ఇతర శత్రు రాజ్యములు మనపై పడుతూ ఉండగా, అలాంటి సమయములో మన భారత ప్రధాని చాలా చాకచక్యము చేత అపర చాణక్యుని వలె మన సైన్యాన్ని అప్రమత్తం చేసి శత్రు దేశాన్ని తరిమిగొట్టే ప్రయత్నం చేస్తూ ఉండగా, అది మానవ ప్రయత్నమైతే అటువంటి వారికి దైవీ శక్తి కూడా అందించడము మన సనాతన ధర్మీయుల ఒక పద్ధతి. అందుకే మన తిరుమల తిరుపతి దేవస్థానములు, మన శ్రీ కార్యనిర్వహణాధికారులు, పాలక మండలి అధ్యక్షులు, ప్రత్యేక కార్యనిర్వహణాధికారులు అందరూ కలిసి ఏదైనా ఒక మంచి పని చేయాలన్నప్పుడు ఈరోజు నరసింహ జయంతిని పురస్కరించుకొని ఈ శుభ సందర్భములో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య సన్నిధిలో నరసింహస్వామి ఉద్దేశించి మన్యుసూక్త పునశ్చరణమని ఋగ్వేదములో చెప్పబడినటువంటి ఆ మన్యుసూక్తం అంటే మన్యు నామకుడైన లక్ష్మీ నరసింహస్వామికి మన్యు అని పేరు. 108 మంది వేద పండితులందరూ కూడా ఇక్కడికి ఆగమించారు. అనేక ప్రాంతం నుంచి వాళ్ళందరూ నిష్ఠావంతులై, అనుష్ఠానవంతులై ఈరోజు కూర్చొని స్వామి సన్నిధిలో ఇక్కడ మన్యుసూక్త పునశ్చరణాన్ని చేస్తూ ఉన్నారు. తత్ప్రభావము చేత మన సైనికులు తమ స్వయం శక్తితో వెళుతూ ఉండగా వారిలో ఈ మనం చేసిన ఈ పారాయణ ప్రభావం చేత ఆ నరసింహస్వామి ఒక శక్తి రూపంగా వాళ్ళలో ప్రవేశించి వారికి ఆపద కాకుండా దుర్భేద్యమైనటువంటి ఆ శత్రు సైన్యాన్ని పూర్తిగా అణచివేసి దిగ్విజయము వారికి కలగాల. మనలో ఎక్కువ ప్రాణ నష్టం కలగకూడదు, రక్తపాతము కలగకూడదు, మన ఆస్తి నష్టము కాకూడదు, ప్రాణ నష్టం కాకూడదనే ఉద్దేశ్యము చేత ఈ ఒక కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానము దాస సాహిత్య ప్రాజెక్ట్ తలపెట్టింది. అదేవిధంగా అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పండితులందరూ కూడా ఇక్కడ చేరారు. ఈ మన్యుసూక్త పునశ్చరణ పారాయణ కార్యక్రమం అంతా కూడా ఇప్పుడు సాగుతూ ఉన్నది. సాయంకాలం నరసింహస్వామి ప్రదోషకాలం అతను ప్రాదుర్భవించే సమయంలో నరసింహ ప్రాదుర్భావ స్మరణం కూడా సాయంకాలము జరుగుతూ ఉన్నది అని చెప్పేసి దీనికి ప్రోత్సహించిన మన శ్రీ కార్యనిర్వహణాధికారులు, ప్రత్యేక శ్రీ కార్యనిర్వహణాధికారులు అందరికీ కూడా మేము ధన్యవాదాలను తెలుపుకుంటున్నాం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో బుగ్గోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వసంత ఋతువులో వేసవి తాపం నుండి స్వామి అమ్మవార్లు ఉపశమనం పొందే ఉత్సవాలే ఈ బుగ్గోత్సవాలు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరగనున్న బుగ్గోత్సవాలలో భాగంగా 2వ రోజైన శనివారం స్నపన తిరుమంజనం నిర్వహించారు.
ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వెంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో స్వామి అమ్మవార్లకు స్తవన తిరుమంజన సేవను విశేషంగా నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని బంగారు రత్నాభరణాలు, పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి తిరుచుపై కొలువు తీర్చారు. బాజా భజంత్రీలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ తొలుత శ్రీ గోవిందరాజస్వామివారు బుగ్గమండపం 2 పర్యాయాల ప్రదక్షిణగా ఊరేగారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేతంగా 1 పర్యాయం బుగ్గమండపం ప్రదక్షిణగా మహాలక్ష్మి మండపానికి వేంచేపు చేయగా అర్చకులు స్వామి అమ్మవార్లకు ఆస్థానాన్ని సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. తిరుమలకు తొలి గడప, దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక తెప్పోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు విశేషంగా జరిగే తెప్పోత్సవాలలో తొలి రోజైన శనివారం శ్రీ గోదాదేవి సమేత శ్రీకృష్ణ స్వామివార్లు తెప్పలపై విహరించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీ గోదాదేవి సమేత శ్రీకృష్ణ స్వామివార్లను కొలువు తీర్చారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అతనికి నీవు మేలు, అతడు నీకు మేలు, చేతులెత్తి మొక్కి ఇట్టే సేవ చేయవే. అతనికి నీవు మేలు, అతడు నీకు మేలు, చేతులెత్తి మొక్కి ఇట్టే సేవ చేయవే. అతనికి నీవు మేలు. న్యూఢిల్లీలో టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఈ నెల 11వ తేదీ నుండి 15వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను వైభవపేతంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం ఆలయంలోని యాగశాలలో వైఖాన సాగమ పండితులు, అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం తదితర వైదిక క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీవారి సర్వసైన్యాధ్యక్షుడైన విశ్వక్సేనుల వారికి సేనాధిపతి ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. విశ్వక్సేనుల వారు ఆలయ ప్రాంగణంలో ఊరేగుతూ బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆ తర్వాత ఆలయ పండితులు, అర్చకులు ఆలయంలోని ఈశాన్య భాగంలో పుట్టమట్టిని సేకరించి యాగశాలకు తీసుకువచ్చారు. యాగశాలలో వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ మేధిని పూజ, మృత్సంగ్రహణం, అంకురార్పణ ఘట్టాలను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. రేపు ఉదయం జరిగే ధ్వజారోహణంతో న్యూఢిల్లీలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నవోన్మేషంగా ప్రారంభం కానున్నాయి. తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి దేవాలయంలో జాతర మహోత్సవాలు వైభవేతంగా జరుగుతున్నాయి. ఈ నెల 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు జరిగే జాతరలో భక్తులు ప్రతి నిత్యం వేలాదిగా తరలివచ్చి గంగమ్మ తల్లిని దర్శించుకుంటున్నారు.
గంగ జాతర సందర్భంగా శ్రీవారి సోదరిగా ప్రసిద్ధి చెందిన శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లికి తిరుమల తిరుపతి దేవస్థానం తరపున పట్టు వస్త్రాలను సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం తిరుమల శ్రీవారి నుండి తీసుకువచ్చిన చీర సారెలను తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోని పుండరీకవల్లి అమ్మవారి సన్నిధిలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావులు దంపతి సమేతంగా చీర సారెలను ఊరేగింపుగా ఆలయం వెలుపలకు తీసుకువచ్చారు. అక్కడ తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు తిరుమల శ్రీవారి నుండి తీసుకొచ్చిన చీర సారెలను అందజేశారు. అనంతరం వివిధ పౌరాణిక వేషధారణలు, కోలాటాలు, చెక్క భజనలు, డప్పు వాయిద్యాల నడుమ తిరునగరి వీధులలో ఊరేగింపుగా చీర సారెలను తీసుకుని గంగమ్మ ఆలయానికి చేరుకున్నారు. అక్కడ అమ్మవారికి చీర సారెలను సమర్పించి గంగమ్మ తల్లిని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, తిరుపతి మున్సిపల్ కమిషనర్ మౌర్య, డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. టీటీడీ ఉద్యోగులకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు శనివారం ఉదయం తిరుమలలోని ఆయన క్యాంపు కార్యాలయంలో హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గుంటూరుకు చెందిన జలాది రఘురాం, ఢిల్లీకి చెందిన కేసీఎస్ హెల్మెట్ల తయారీ సంస్థ అధినేత నవీన్లు 555 హెల్మెట్లను టీటీడీకి విరాళంగా అందజేశారు. వీరు 15 రోజుల్లో మరో 500 హెల్మెట్లను విరాళంగా ఇస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజు తిరుమల తిరుపతికి ప్రయాణించే టీటీడీలోని వివిధ శాఖల ఉద్యోగులకు చైర్మన్ బిఆర్ నాయుడు హెల్మెట్లను పంపిణీ చేశారు. అనంతరం హెల్మెట్లను ధరించి ఉద్యోగులు తమ ద్విచక్ర వాహనాలలో విధులకు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు శాంతారాం, విజిఓలు రామ్ కుమార్, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 295 జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఈ నెల 10, 11వ తేదీలలో తిరుమల, తిరుపతి, తరిగొండ క్షేత్రాలలో ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సాహితీ సదస్సును ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా తిరుపతికి చెందిన కథ, నవల, నాటక రచయిత డాక్టర్ విఆర్ రాసాని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ చెంచు నాటకం ఒక పరిచయం అనే అంశంపై ప్రసంగించారు. అలాగే శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ దొమ్మరాజు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వ్యక్తిత్వం అనే అంశంపై ప్రసంగించారు. ఈ సమావేశంలో డాక్టర్ భూపతిరాజు, బంగారాజు, డాక్టర్ తొండాటి రాజశేఖర్లు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ విరచిత ద్విపద భాగవత దశమస్కంద రచన వైశిష్ట్యం, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వెంకటాచల మహత్యం వైశిష్ట్యం అనే అంశంపై మాట్లాడారు. ఇక వెంగమాంబ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని శనివారం సాయంత్రం భక్తి సంకీర్తన లాపన జరిగింది. టీటీడీ అన్నమాచార ప్రాజెక్టు కళాకారులు, టీటీడీ ఎస్వి సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు ఆలపించిన పలు సంకీర్తనలు తిరునగరి వాసులకు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని ప్రసాదించాయి. ప్రతినిత్యం వేలాది మంది భక్తులతో సందడిగా దర్శనమిచ్చే తిరుమల క్షేత్రంలో భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేస్తున్నారు. ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు వీలుగా గత వారం రోజులుగా మాక్ డ్రిల్స్ను నిర్వహిస్తూ భద్రతా సిబ్బంది సమాయత్తమయ్యారు. ఇందులో భాగంగానే శనివారం యాత్రి సదన్ 3లో మాక్ డ్రిల్ నిర్వహించారు. తిరుమలలోని టీటీడీ నిఘా భద్రతా విభాగం, పోలీసు యంత్రాంగం, ఆక్టోపస్, ఏసీఎస్టీ ఫైర్ విభాగం, బాంబ్ స్క్వాడ్ తదితర విభాగాలు ఈ మాక్ డ్రిల్లో పాలు పంచుకున్నాయి. ప్రస్తుతం దేశంలో యుద్ధ వాతావరణం నెలకొనడంతో ఏదైనా సమస్యలు తలెత్తితే ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపై భక్తులకు అవగాహన కల్పిస్తున్నారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని శ్రీ కీలపట్ల కోనేటిరాయస్వామి వారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శనివారం సాయంత్రం గజవాహన సేవ ఘనంగా జరిగింది. బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పాలతో శ్రీ కోనేటిరాయస్వామి వారిని సుందర శోభితంగా అలంకరించి గజవాహనంపై వెంచేపు చేశారు. విశేష పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారు గజవాహనంపై కీలపట్ల గ్రామ పురవీధులలో ఊరేగుతూ భక్తులకు దివ్యంగా దర్శనమిచ్చారు. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ గజవాహనంపై ఊరేగిన కోనేటిరాయస్వామి వారి దర్శనం చేసుకుని తరించారు. ఇక బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ కోనేటిరాయస్వామి వారికి గజవాహనాన్ని దాతలు విరాళంగా బహుకరించారు. ఈ సందర్భంగా అర్చకులు గజవాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి సంప్రోక్షణ నిర్వహించారు. అదేవిధంగా
కీలపట్ల బెస్త కులస్తులు 5 లక్షల రూపాయలతో తయారు చేయించిన సర్వభూపాల వాహనాన్ని ఆలయానికి సమర్పించారు. అలాగే కీలపట్ల గ్రామానికి చెందిన శేషాచలపతి కుటుంబ సభ్యులు 2,25,000 విలువ చేసే వెండి సూర్య కటారిని సమర్పించారు. తోట లక్ష్మణమూర్తి 60,000 రూపాయలు విలువ చేసే శ్రీ విశ్వక్సేనాధిపతి పంచలోహ విగ్రహాన్ని అందజేశారు. అర్చకులు సర్వభూపాల వాహనానికి, వెండి సూర్య కటారికి, విశ్వక్సేనుల వారి పంచలోహ విగ్రహాన్ని ప్రోక్షణలు జరిపి పూజలు నిర్వహించారు. తిరుపతి జిల్లా నారాయణవనం సముదాయంలో కొలువైన శ్రీ మరగదవల్లి సమేత శ్రీ అగస్తేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు చివరి రోజుకు చేరుకున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర ఆలయానికి అనుబంధంగా ఉన్న అగస్తేశ్వర స్వామివారి ఆలయంలో 10 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు విశేషంగా జరిగాయి. చివరి రోజున అర్చకులు మరగదవల్లి సమేత శ్రీ అగస్తేశ్వర స్వామివారికి త్రిశూలానికి అభిషేకం చేశారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, విభూది, పసుపు, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం కైలాసనాథ కోనలో త్రిశూల స్థాన ఉత్సవాన్ని సంప్రదాయ శోభితంగా నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని కాసింపేట గ్రామంలో కొలువైన శ్రీ మానసాదేవి ఆలయంలో వార్షికోత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో భాగంగా అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. గర్భాలయంలో అమ్మవారి మూలమూర్తికి నిత్య ఉపచారాలను పూర్తి చేసి గంధంతో అలంకరించారు. ఆపై పలు రకాల వర్ణశోభిత పుష్పాలతో సహస్రనామాలను పఠిస్తూ అర్చనలు నిర్వహించారు. ఆ తర్వాత ఆలయ ప్రాకారంలో నూతనంగా దీపస్తంభ యంత్ర ప్రతిష్టాపనను మేళతాళాల నడుమ విశేషంగా జరిపారు. భక్తులు శ్రీ మానసాదేవి అమ్మవారి దర్శనం చేసుకుని ఆలయ ప్రాంగణంలోని 108 శివలింగాలకు భక్తులే స్వయంగా అభిషేకం జరుపుకున్నారు. ఖమ్మం జిల్లా మధిరలోని శ్రీ మృత్యుంజయ స్వామివారి ఆలయంలో పంచామృత అభిషేకం ఘనంగా జరిగింది. ముందుగా అర్చకులు గర్భాలయంలో శ్రీ మృత్యుంజయ స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం లింగాష్టకాలను పఠనం చేస్తూ స్వామివారికి అర్చనలు జరిపారు. భక్తులు మృత్యుంజయ స్వామివారిని అభిషేకంలో దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో నవగ్రహాలకు త్రయోదశి సందర్భంగా దోష నివారణ పూజలు జరుపుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.